దేవాలయానికి విశిష్టత ఏంటంటే ఇక్కడ మనకు ఈ దేవాలయానికి 7 ఎకరాల 7 గుంటలు 7 మెట్లు 7 ప్రదక్షిణాలు 7 రాత్రుల దీక్ష ఇక్కడ. అంటే ఎవరైనా ఏ కోరికతోటైనా కానీ మనం అక్కడ కోరిక కోరుకున్నట్లయితే, అంటే కోరికలంటే మనకు పిల్లల చదువులు, విద్య, విదేశీయానం, ఉద్యోగం, వ్యాపారం, తర్వాత ఎటువంటి కోరికలైనా నవగ్రహ బాధలు, శరీర రుగ్మతలు ఎలాంటి ఏమున్నా కానీ మనం ఇక్కడ కోరిక కోరుకొని శనివారం నాడు కంకణధారణ చేసుకున్నట్లయితే మనకు ఆ కోరిక 90 రోజులు నెరవేరుతుంది. ప్రతీక 90 రోజులు అంటే 3 నెలల్లో నెరవేరుతుంది ప్రతీక అనమాట. కంప్లీట్ అవుతుంది తప్పకుండా. అలాంటి కోరికలు చాలా నెరవేరినాయి మనకు. హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు కూడా చాలామంది ఒకరి ద్వారా చెప్పుకోవడం ద్వారా, మేము మీ ద్వారా చెప్పడం, యూట్యూబ్ ఛానల్ ద్వారా కాకుండా ఒకరి భక్తుల ద్వారా కోరిక నెరవేరిన తర్వాత వాళ్ళు పోయి ఇంకోటి చెప్పడం, వాళ్ళు పోయి ఇంకోటి ద్వారా చెప్పడం, అలా చాలామంది వచ్చి పెళ్ళిళ్ళు కానీ ఏది కానీ సమస్త ఈది బాధలన్నీ కూడా కోరికలు నెరవేరుతున్నాయి అనమాట. అలా ప్రతి శనివారం నాడు భక్తులు చాలామంది వస్తుంటారు అధిక సంఖ్యలో. దగ్గర మాకు ఒక శనివారం నాడు మాత్రము దగ్గర ఒక 200-300 మంది దర్శనాలు అవుతుంటే దాంట్లో ఒక 60-70 మంది కంకణాలు కట్టుకుని వెళ్తున్నారు ప్రతి శనివారం. ఆ కోరిక తీరిన వాళ్ళు ఏంటంటే మనకు ఆ కంకణం కట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇంటి దగ్గర 7 రోజులు దీక్ష ఉండాలి. దీక్ష అంటే ఏంటంటే 7 రాత్రులు ఇంటి దగ్గర నియమాలు పాటించాలి. నియమాలు అంటే అమ్మ మనకు జనరల్గా తెలిసినవే కదా ఇవన్నీ. మధుమాంస భక్ష్యాదులు, మత్తు పానీయాలు ఇలాంటివి స్వీకరించకూడదు. తర్వాత పరుపుల మంచాల మీద పడుకోకూడదు. కింద ప్లాస్టిక్ చాప వేసుకొని 2 బెడ్షీట్ దగ్గర పెట్టుకోవాలి. మనం పడుకోలు లేచిన తర్వాత అవన్నీ దూరంగా మళ్ళీ పక్క పట్టకు తలగకుండా దూరంగా పెట్టుకోవాలి, వేటికి తలగకుండా. తర్వాత బయట ఎక్కడ తిరిగి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి. అశౌచాలు అంటే మైల ప్రకరణాలు, అంటే మనకు దగ్గర సంబంధించిన వాళ్ళు ఎవరైనా జరిగిపోయినా చేసిన అలాంటి మైలలు కూడా ఇంట్లోకి రాకుండా చూసుకోవాలన్నమాట.